ఎలా ఉంది మూవీ? మనసుకి చాలా హాయిగా ఉంది బ్రో. ఒక విలేజ్ పీపుల్స్ని ఆకట్టుకునేటట్టు సినిమాని బాగా తీసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్టింగ్తో మనకి ఏడుపు తెప్పించేశాడు చరణబాబు. అసలు ఆలోచించలేదు అసలు ఇంత బాగా అంత కనెక్ట్ అవుతామనేసి అనుకోలేదు అసలు. ఒక 40 మినిట్స్ అయితే మనమే అందులో ఉన్నాము, మన కష్టాలు మన బాధలు ఇలా ఉంటాయా, మనకి ఇలాగా సాల్వ్ అయితే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అనేసి చాలా హ్యాపీ అనిపించింది. రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది? పీక్స్ అసలు చెప్తున్నా కదా బ్రో, మనకి అలా అందులో తీసుకెళ్లిపోయాడు. బీజిఎంతో యాక్టింగ్తో చాలా బాగా అనిపించింది. జాహ్నవి యాక్టింగ్ ఎలా ఉంది? జాహ్నవి ఓకే, మా చరణబాబు అయితే ఎక్సలెంట్ అసలు. మిగతా వాళ్ళు రాజ్ కుమార్, మన జగపతి బాబు, జగత్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా అసలు ఒక మనసుకు తగ్గ సినిమా అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? అప్రాక్సిమేట్లీ ఒక 1000+ పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా కనెక్ట్ అవుతారు. విలేజ్ పీపుల్స్ అయితే ఇంకా మన బాధలు ఎలా ఉంటాయని చూపాడు కాబట్టి ఇంకా ఇంకా వెళ్తారు. విలేజ్ పీపుల్స్ తెలుసుకొని బాగా వెళ్తారు అనేసి. బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది, బాగా చూపించాడు. ఒక పల్లెటూరు అబ్బాయి ఎలా చూపించాడు అలా చూపించాడు. తన కష్టాలు చిన్నప్పుడు చూసి ఎలా చేశాడో బుచ్చిబాబు చూపించాడు. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఏది బాగా చేశాడు చరణ్? పైల్వాన్. పాపా సినిమా ఎలా ఉందమ్మా? రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, క్రికెట్, రన్నరు, మన పహిల్వాన్ 3 ఉన్నాయి కదా. ఈ మూడిట్లలో ఏది బాగా చేశాడు రామ్ చరణ్? రన్నరా? రామ్ చరణ్ లో నీకు డాన్స్ ఇష్టమా, ఫైట్స్ ఇష్టమా? ఫైట్స్. రామ్ చరణ్ ఫ్యానా నువ్వు? కొంచెం. సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, రై రై రారా, చికిరి చికిరి పాట, ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా. అండ్ మధ్యలో శృతి హాసన్ వస్తుంది, ఇంకా మన జానీ కపూర్ వస్తాయి. మొత్తం అన్ని పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఏంటి? రై రై రా సాంగ్ ఫుల్ ఎంజాయ్ చేసావా? రామ్ చరణ్ కి ఈ మూవీ చూసినావు కదా, నువ్వు చెప్పాలనుకుంటే రామ్ చరణ్ కి ఏం చెప్తావు? బాగుందని చెప్తాను. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? ఏం నచ్చింది మీకు మూవీలో? లైక్ అందులో ఉండే ఏం నచ్చింది మూవీలో? అందులో రామ్ చరణ్ గారి డెడికేషన్ నచ్చింది. లైక్ ఆయన కసి అండ్ ఆల్. యూత్ మొత్తం నేర్చుకోవాలంటే ఈ మూవీ నుంచి రామ్ చరణ్ యొక్క డెడికేషన్ నేర్చుకోవాలంటారు. మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి పైల్వాను, ఇంకొకటేమో రన్నరు, ఇంకొకటేమో క్రికెటర్. ఈ మూడిట్లలో మీకు బాగా నచ్చింది ఏంటి? రన్నర్. అంటే సినిమాలో మనకు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ క్రికెటర్ గురించి, పైల్వాన్ గురించే చూపించారు, రన్నర్ గురించి చూపించలేదు. స్టోరీ మొత్తం రన్నర్ మీద ఉంటుందా? లేదు. లైక్ లాస్ట్ కొన్ని అవర్స్ మాత్రమే రన్నర్ గురించి ఉంది. బట్ యాక్చువల్లీ మూవీ మీనింగ్ అంతా అందులోనే హోల్డ్ అయి ఉంది. జాహ్నవి కపూర్, రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? ఓకే. జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, బట్ కొంచెం సింపుల్ గా తీసుంటే బాగుండని నా ఫీలింగ్. మీకు బాగా నచ్చిన పాట ఏంటి సినిమాలో? పాట చిక్రి ఆబ్వియస్లీ. టోటల్ మూవీలో ఏదో ఒక సీన్ ఉంటది, అబ్బా ఈ సీన్ చాలా బాగా తీసారే అని, అలా మీకు అనిపించిన సీన్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ సీన్ క్లైమాక్స్ ఏదైతే ఉందో, లైక్ తను విన్ అయి స్పీచ్ ఇస్తాడు చూడండి, ఆ సీన్ నాకు చాలా నచ్చింది. టోటల్ మీరు ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ.